ధ్యానం చాలా ముఖ్యం అని చెప్పేవారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక అవతారం కోసం ఎదురు చూస్తున్నాం, కల్కి అవతారం. ఈ కల్కి అవతారం భౌతిక శరీరంతో రాదు అనేవారు ఆయన. కల్కి అవతారం యొక్క చిత్రీకరణ ఎలా ఉంటుంది అంటే అది ఆకాశంలో ఉంటుంది, నేల మీద ఉండదు. ఆ గుర్రం మీద వస్తాడు ఆయన కత్తి పట్టుకుని. ఆకాశం అంటే ధ్యాన స్థితి. మనం ధ్యాన స్థితిలో ఎక్కడ ఉంటాం అంటే శూన్య స్థితిలో ఉంటాం, ఆకాశంలో ఉంటాం. ఈ కల్కి అవతరణ ప్రతి మనిషిలోనూ జరగాలి అనేవారు మాస్టర్కి. ఎలా మారుతామంటే ఫస్ట్ ధ్యాన స్థితి. ధ్యాన స్థితిలో ఆకాశంలో ఎలా ఉంటాడు ఆయన? ఒక తెల్లటి గుర్రం మీద ఉంటాడు. గుర్రం అంటే మనస్సుకు ప్రతీక అని చెప్పేవారు ఆయన. మనస్సు అంటే స్వచ్ఛమైన మనస్సు. మన మనస్సు రంగులు ఉండకూడదు, రకరకాల కోరికలు ఉండకూడదు, మనకి ఒక ప్యూర్ మనస్సు ఉండాలి. దాన్ని మళ్ళీ స్వారీ చేయగలగాలి. ప్యూర్ మనస్సు ఉంటే సరిపోదు, దాన్ని ఒక సరైన దిశలో నడిపించగలగాలి, స్వారీ చేయగలగాలి ఆ మనస్సు మీద కూర్చుని. మనస్సు మనల్ని తీసుకెళ్ళకూడదు, ఆ మనస్సుని మనం నడిపించాలి మనం అనుకున్న దిశలో. ఖడ్గం దేనికంటే జ్ఞానానికి గుర్తు. చేత జ్ఞానం ఉండాలి మన దగ్గర. మళ్ళీ మేము పుస్తకాలు చదువు, ఏ జ్ఞానం నేర్చుకో, మేము కళ్ళు మూసుకున్నాం అంతా మాకు వచ్చేస్తుంది రాదు అంటారు ఆయన. స్వాధ్యాయం చాలా ముఖ్యం అని చెప్పేవారు ఆయన.